हाई फ्रेंड्स वेलकम टू HLNT चैनल इवाल्टी वीडियो किचन टिप्स वीडियो చాలా యూస్ఫుల్ టిప్స్ అవేంటే ఈ వీడియోలో చూద్దాము. ఫస్ట్ బనానా ఎలా స్టోర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. బనానా బయట పెడితే ఒక 3-4 డేస్ అయితే స్టోర్ ఉంటాయి. తర్వాత అయితే ఇంకా అవనేది కలర్ చేంజ్ అవుతూ ఉంటాయి, పాడవుతాయి. అలా పాడు కాకుండా ఉండాలంటే ఫ్రెష్గా ఉన్న బనానాకైనా ఇంకా కొద్దిగా పాడవుతున్నాయి అనుకున్న బనానాకైనా ఇలా అల్యూమినియం ఫాయిల్ని చుట్టేసుకుంటే ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి. బనానా స్టోర్ చేసుకోవచ్చు. ఇంకా మామూలుగా అయితే మనం బనానా బయటే పెట్టుకోవాలి, ఫ్రిడ్జ్లో కూడా పెట్టలేము. కాబట్టి ఇలా అల్యూమినియం ఫాయిల్ అనేది చుట్టేసుకొని ఒక జిప్లాక్ కవర్లో పెట్టుకున్నా కానీ ఫ్రిడ్జ్లో ఎక్కువ రోజులు అనేది ఫ్రెష్గా ఉంటాయి, ఇంకా స్టోర్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ టిప్ అయితే మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. నెక్స్ట్ టిప్ చూద్దాం. ఈ టిప్ ఏంటంటే మనం ఇంట్లో స్టీల్ ఫిల్టర్ని యూజ్ చేస్తూ ఉంటాము. స్ట్రైనర్స్ని, టీ స్ట్రైనర్స్ని, ఇలా టీ వడకట్టే గరిటెలని యూజ్ చేస్తూ ఉంటాం కదా. అవి ఏంటంటే ఇంకా మనకి లోపల అంతా టీ పొడి అలానే గడ్డగట్టుకొని పోయి టీ వడకట్టినా కానీ, కాఫీ వడకట్టినా కానీ, పాలు వడకట్టినా కానీ, ఏది వడకట్టినా కానీ సరిగ్గా ఫిల్టర్ కావు. అలాంటప్పుడు ఏం చేయాలంటే ఈ టీ గరిటెని గ్యాస్ మీద ఒక 2-3 మినిట్స్ సిమ్ టు మీడియం ఫ్లేమ్లో బాగా కొంచెం అట్లా పెట్టాలి. అలా పెట్టిన తర్వాత ఇంకా చల్లారనివ్వాలి. చల్లారినాక మనం టూత్ బ్రష్ ఉంటుంది కదా, యూజ్ చేయండి పాతది, అది తీసుకొని ఇలా మొత్తం బ్రష్ చేస్తూ ఉంటుంటే చూడండి లోపలున్న టీ అంతా గడ్డగట్టిన టీ అంతా మనకి మెల్ట్ అయిపోయి ఇలా కరిగి బయటకు వస్తుంది పొడిలాగా. చూడండి ఆల్మోస్ట్ ఇది అనేది చాలా వరకు టీ పౌడర్ అనేది బయటకు వచ్చేసింది. తర్వాత ఏం చేయాలంటే ఇంకా కొద్దిగా ఒక టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ సోడా తీసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని థిక్ పేస్ట్ లాగా చేసుకొని అలానే ఈ టీ గరిటెని క్లీన్ చేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర బేకింగ్ పౌడర్ లేకపోతే మామూలు విమ్ జెల్తో క్లీన్ చేసుకున్నా కానీ నీట్గా క్లీన్ అవుతుంది. గ్యాస్ మీద ఎక్కువసేపు పెట్టద్దు. ఒక 2-3 మినిట్స్ సిమ్ టు మీడియం ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ 2-3 మినిట్స్ చాలు. మనకి ఆ టీ పౌడర్ అనేది మెల్ట్ అవుతుంది అని తెలుస్తుంది. ఆ టైంలో తీసేసి ఇలా క్లీన్ చేసుకుంది. ఇలా క్లీన్ చేసుకుంటే మనకు కొత్త టీ స్ట్రైనర్ లాగానే ఉంటుంది, కొత్తగా మారిపోతుంది. లోపలున్న గడ్డగట్టిన టీ పౌడర్ మొత్తం కరిగిపోతుంది. చాలా బాగా యూజ్ అవుతుంది ఈ టిప్ అయితే. ఓకే, చూడండి ఇప్పుడు ఎంత నీట్గా ఉందో, కొత్త దానిలాగా మెరుస్తుంది. తర్వాత మీకు డైరెక్ట్గా ఫ్లేమ్ మీద పెట్టడం భయము, అలా పెట్టలేము అనుకున్నప్పుడు ఒక గిన్నె తీసుకొని గిన్నెలో కొంచెం టీ గరిటెలు మునిగేంత వరకు నీళ్లు పోసుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ సోడా, కొద్దిగా విమ్ జెల్ వేసుకొని టీ గరిటెలు ఇంకా జ్యూస్ ఫిల్టర్ చేసుకునేవి గినక ఉంటాయి కదా, అవన్నీ ఇందులో వేసుకొని మునిగేంత వరకు నీళ్లు పోసుకొని ఒక 5-6 మినిట్స్ వరకు ఐ ఫ్లేమ్లోనే బాగా మరగనివ్వాలి. ఇలా మరిగిన తర్వాత బాగా చల్లారనివ్వాలి. ఇంకా నీళ్ళు మొత్తం బాగా చల్లారిన తర్వాత మళ్ళీ టూత్ బ్రష్తో నీట్గా క్లీన్ చేసుకుంటే ఇంకా అసలు ఎక్కడ మురికి అనేది ఉండదు, నీట్గా క్లీన్ అవుతుంది. ఒకవేళ మేము డైరెక్ట్గా ఫ్లేమ్ మీద పెట్టలేము, ఫ్లేమ్ మీద పెట్టడానికి భయము అనుకున్నప్పుడు ఇలా స్టీల్ ఉంటాయి కదా, స్టీల్ జ్యూస్ ఫిల్టరు, టీ ఫిల్టర్స్ ఇలాంటివి ఉంటాయి కదా, స్టీల్వి మాత్రమే, ప్లాస్టిక్ కాదు, స్టీల్వి మాత్రమే ఇలా క్లీన్ చేసుకోవాలి. అలానే ప్లాస్టిక్ కంటే స్టీల్ యూజ్ చేసుకోవటం హెల్త్కి కూడా మంచిది కదా. కాబట్టి ఇలా క్లీన్ చేసుకుంటే బ్రష్తో నీట్గా క్లీన్ చేసుకుంటే మనకి ఆ హోల్స్ అనేది ఓపెన్ అవుతాయి. ఎక్కడైనా డస్ట్ అలాంటివి పట్టుకొని ఉన్నా కానీ నీట్గా క్లీన్ అవుతాయి. ఇలా కొద్దిగా గట్టిగా ఫ్రెష్ చేసుకుంటూ నీట్గా రుద్దేసుకోవాలి మొత్తం. చూడండి మన స్ట్రైనర్స్ అనేది ఎంత నీట్గా కొత్తలాగా మెరుస్తున్నాయి. ఈ టిప్ మీకు బాగా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నెక్స్ట్ టిప్ ఏంటంటే ఆయిల్ ప్యాకెట్స్లో మనం ఆయిల్ ప్యాకెట్ ఓపెన్ చేసి క్యాన్లో పోసుకుంటాము ఆయిల్ని. ఆ ప్యాకెట్ని 3 వైపులా కట్ చేసుకోవాలి. 3 వైపులు కట్ చేసుకున్న తర్వాత అందులో ఇంకా ఆయిల్ ఉంటుంది. ఆ ఆయిల్ని ఎలా యూజ్ చేయాలంటే ఇలా 3 వైపులా కట్ చేసుకోవాలి నీట్గా. చూడండి 3 వైపులా కట్ చేసుకున్న తర్వాత ఎంతో కొంత ఆయిల్ అయితే ఉంటుంది. చూడండి నాకు కూడా అలానే ఆయిల్ ఉన్నప్పుడు ఏం చేయాలంటే మనం చెక్క గరిటెలు యూజ్ చేస్తాం. చెక్క గరిటెలు చూడండి కొన్ని రోజులు యూజ్ చేసిన తర్వాత అలా బ్రేక్ అయిపోతాయి. అలా బ్రేక్ అవ్వకుండా ఉండాలి అంటే మనం యూజ్ చేసే చెక్క గరిటెలకి ఈ ఆయిల్ అనేది ఇలా వీక్లీ వన్స్ కానీ మంత్లీ వన్స్ కానీ ఇలా ఆయిల్ రాసుకొని పెట్టేసుకోవాలి. కబోర్డ్లో పెట్టేసుకుంటే ఆ చెక్క గరిటెలు అనేది ఎక్కువ రోజులు అనేది యూజ్ చేసుకోవచ్చు. ఇంకా అవి ఎక్కడ బ్రేక్ అవ్వకుండా నీట్గా ఉంటాయి.
చూడండి చెక్కగారెలకి ఇంకా చాపింగ్ బోర్డుకి కూడా నేను ఇలానే మంత్లీ వన్స్ మన ఆయిల్ ప్యాకెట్ అనేది ఎప్పుడు ఓపెన్ చేస్తామో ఆ ఆయిల్ ప్యాకెట్ని ఇంకా పడేస్తాం అనుకున్నప్పుడు ఇలా కట్ చేసుకొని ఇలా చెక్కగారెట్లు కానీ చాపింగ్ బోర్డులు కానీ ఏవి చెక్కవైనా కానీ ఇలా పూసుకొని పెట్టుకుంటే చెక్క వాటికి అవి ఎక్కువ రోజులు నీట్గా ఉంటాయి, కొత్త వాటిలాగా మెరుస్తూ ఉంటాయి, ఇంకెక్కడ బ్రేక్ అవ్వకుండా పగిలిపోకుండా అట్లుంటాయి మంచిగా నీట్గా. చూడండి ఇప్పుడైతే నేను ఎలా చేస్తాను, మిగతావి ఇంకా చాపింగ్ బోర్డు కూడా నేను ఇలానే చేస్తాను. ఈ చాపింగ్ బోర్డు నేను 5 years నుంచి యూజ్ చేస్తున్నాను, అయినా కానీ నాకు ఎక్కడా బ్రేక్ అవ్వకుండా నీట్గా కొత్త దానిలాగానే ఉంది. ఇంకా వీక్లీ వన్స్ నేను నిమ్మకాయకి కొద్దిగా సాల్ట్ రాసేసి క్లీన్ చేస్తాను. డైలీ విమ్ జెల్తో క్లీన్ చేసినా కానీ వీక్లీ వన్స్ అలాగా మంత్లీ వన్స్ ఇలా ఆయిల్ రాసి పెట్టుకుంటాను. ఏంటంటే మనం పాల ప్యాకెట్ని ఫ్రిడ్జ్లో పెడతాము, అవి రూమ్ టెంపరేచర్ రావడానికి కొద్దిగా టైం పడుతుంది. అలాంటప్పుడు ఇలా గిన్నెలో వాటర్ పాల ప్యాకెట్ మునిగేంత వరకు వాటర్ వేసుకొని తర్వాత ఒక 10 minutes తర్వాత చూస్తే మనకి రూమ్ టెంపరేచర్కి తొందరగా వస్తుంది. తర్వాత టీ కానీ కాఫీ కానీ పాలు కానీ కాగపెట్టుకోవచ్చు. తర్వాత టిప్ ఏంటంటే మన దానిమ్మకాయల్ని వలుచుకొని తినడానికి చాలా కష్టంగా ఉంటుంది, గింజలు తొందరగా వలవలేవని చాలా టైం పడుతుంది. అలాంటప్పుడు ఏం చేయాలంటే ఇలా 4 parts ఉన్నాయి కదా, ఇలా 4 వైపులా ఇలా ఘాట్లు పెట్టుకోవాలి. చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఘాట్లు పెట్టుకోవాలి. 4 వైపులా పెట్టుకున్న తర్వాత ఈజీగా వలిచేసుకోవచ్చు. చేత్తో అయినా వలుచుకోవచ్చు, స్పూన్తో అయినా బ్యాక్ సైడ్ ఇలా ట్యాప్ చేసుకుంటూ ఉంటుంటే తొందరగా గింజలు అనేవి కింద పడిపోతాయి. చూడండి ఇలా స్పూన్తో ట్యాప్ చేసుకుంటూ ఉంటుంటే గింజలు అనేవి వచ్చేస్తాయి. స్పూన్తో కాకపోయినా కానీ చేత్తో ఒలుచుకున్నా కానీ తొందరగా ఒలుచుకోవచ్చు. 2-3 minutesలో మనం గింజలన్నిటినీ ఒలిచేసుకోవచ్చు. ఇది చాలా ఈజీ టిప్, నేను ఇది బాగా ఫాలో అవుతాను, మీకు కూడా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడండి ఇప్పుడు ఇలా ట్యాప్ చేసుకుంటూ ఉంటుంటే గింజలు అనేది ఈజీగా వచ్చాయి. ఈ టిప్ మీకు బాగా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే మనం కొబ్బరికాయని కొట్టేసుకుంటాము, కొట్టిన తర్వాత ఆ చిప్పల నుంచి కొబ్బరిని తీసుకోవడం కూడా చాలా కష్టంగా ఉంటుంది. మనం చట్నీ యూజ్ చేసుకోవడానికి కానీ ఇంకేదైనా స్వీట్ చేసుకోవడానికి కానీ కొబ్బరిని వాడుకోవాలని అంటే ఆ చిప్పని అనేది ఆ కొబ్బరి అనేది తీసుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. చాకుతో తీసినా కానీ రాదు, చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. ఇంకా ఇలా చేసుకున్న తర్వాత ఇలా కొబ్బరికాయని కొట్టుకున్న తర్వాత 2గా వస్తుంది కదా, 2 చిప్పలను ఇలా మొత్తం నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఒక పేపర్ వేసుకొని ఇలా కొబ్బరికాయని కొట్టుకొని క్లీన్ చేసుకుంటే మనకి కింద అనేది ఎక్కడ పడకుండా నీట్గా ఆ పేపర్ని డస్ట్బిన్లో వేసేయచ్చు. వెజిటేబుల్స్ కట్ చేసేటప్పుడు కానీ ఇలా పేపర్ వేసుకొని ఇట్లా కట్ చేసుకుంటే మనకి ఈజీగా కట్ చేసుకోవచ్చు, అక్కడ అనేది డస్ట్ అనేది లేకుండా ఈజీ అవుతుంది. అలాంటప్పుడు ఈ కొబ్బరిని తీయడానికి ఫ్లేమ్ మీద పెట్టి సిమ్ టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ 10 to 15 minutes వరకు ఆ లోపలది ఇంకా మనకి వచ్చేస్తుంది అనుకున్నప్పుడు తీసేసి చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత ఇలా వెనక ఏదైనా రాయితో కానీ అలా ట్యాప్ చేసుకుంటూ చాక్తో తీసేయండి, ఈజీగా వస్తుంది. మనకి ఆ చిప్పకి అనేది కొబ్బరి వేరు అవుతుంది అనుకునేటప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత చాకుతో కానీ ఇలా తీసేసుకుంటే ఈజీగా వస్తుంది. ఒకవేళ డైరెక్ట్గా గ్యాస్ ఫ్లేమ్ మీద పెట్టడం అనుకుంటే ఒక గిన్నెలో ఈ కొబ్బరి చిప్ప మునిగేంత వరకు వాటర్ పోసుకొని ఒక 10 to 15 minutes వరకు బాగా బాయిల్ చేసుకోండి. బాగా బాయిల్ అయితే అది చిప్ప నుంచి కొబ్బరి వేరే అయ్యేంత వరకు ఇట్లా కొద్దిగా వేడి చేసుకోండి. బాగా వేడి చేసుకున్న తర్వాత బాగా చల్లారిన తర్వాత మనం ఇందాక ఒక రాయితో కానీ ట్యాప్ చేసుకోవడం లేకపోతే చాకుతో కానీ స్లోగా తీసుకుంటూ ఉంటుంటే బాగా చల్లారనివ్వండి. ఫస్ట్ వేడిగా ఉన్నప్పుడు కాకుండా చల్లారనివ్వండి. 10 to 15 minutes వరకు మీడియం ఫ్లేమ్లో కానీ హై ఫ్లేమ్లో కానీ బాగా ఉడికించుకొని బాగా మరగనివ్వండి. తర్వాత ఇలా చాకుతో స్లోగా తీసుకుంటూ ఉంటుంటే మన చిప్పం అనేది ఈజీగా వస్తుంది. చూడండి ఎంత ఈజీగా వచ్చింది అంటే చిప్ప నుండి కొబ్బరి తొందరగా వచ్చేస్తుంది. ఈ టిప్ మీకు బాగా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నెక్స్ట్ టిప్ ఏంటంటే గ్రాసరీ కవర్స్ ఐటమ్స్ని మనం కొద్దిగా యూజ్ చేసి కొద్దిగా అలానే పెట్టేస్తాము. అలాంటప్పుడు ఒక చాకుని స్టవ్ మీద సిమ్లో పెట్టి ఒకవైపు 1/2 minute ఇంకొక వైపు 1/2 minute ఎక్కువసేపు పెట్టద్దు. ఇలా పెట్టిన తర్వాత మనం కవర్ ఏదైతే ఓపెన్ చేసిందో ఆ ఓపెన్ అయి ఉన్న ప్లేస్లో ఇలా ఒక్కసారి స్లోగా ఇలా కట్ చేస్తున్నట్టుగా అనండి. అలా అయితే స్టిక్ అయిపోతుంది. ఎక్కువ వేడి చేయొద్దు, ఎక్కువ వేడి చేస్తే మన కవర్ అనేది కట్ అయిపోతుంది. 1-2 సార్లు ఈ టిప్ అనేది ఫాలో అవుతే మీకు చాలా ఈజీగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ టిప్స్ అనేది మీకు యూజ్ అవుతాయి అనుకుంటున్నాను. వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.